హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓల్కేఫ్ అనే న్యూ యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ యాప్ అనేది మనకి రీసెంట్లీ లాంచ్ అయ్యింది. సో ఈ యాప్లో మీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీరు సెండ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యాప్లో అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం కొన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి చూసుకోవచ్చు కిందకు స్క్రోల్ చేసి. సో ఈ యాప్లో మినిమం ప్రోడక్ట్ వచ్చేసి 600 రూపీస్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకోవచ్చు 600 రూపీస్కి 43 డేస్ సైకిల్ ఉంటుంది. అండ్ డైలీ ఇన్కమ్ వచ్చేసి 25 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ ఇంకో ప్లాన్ చూసుకోవచ్చు 5000 రూపీస్కి సైకిల్ వచ్చేసి 45 డేస్ ఉంటుంది. డైలీ ఇన్కమ్ వచ్చేసి 220 రూపాయలు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం ఇంకా కొన్ని రకాల ప్లాన్స్ అనేవి చూసుకోవచ్చు. సో మీరు ఏదైనా ప్లాన్ని కొనాలి అనుకుంటే సింపుల్గా బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఈ ప్లాన్ని కొనాలి అనుకుంటే సింపుల్గా ఈ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ప్లాన్ అనేది మీకు బై చేయడం అనేది సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ఏదైనా ప్రోడక్ట్ని కొనాలి అంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కొన్ని రకాల రీఛార్జ్ మెథడ్స్ అనేవి. సో మీరు ఎంతైతే అమౌంట్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 600 ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ రీఛార్జ్ మెథడ్ వచ్చేసి ఇక్కడ మనకి చూపిస్తుంది S2 అని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకుని రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి పేమెంట్ ఛానల్ అనేది సెలెక్ట్ చేసుకోమంటున్నారు, పేమెంట్ మెథడ్ అనేది. సో పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పేలో ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్న యూపీఐ ఐడికి మనకి 600 రూపీస్ అనేది అమౌంట్ ఫోన్పే చేయమంటున్నారు. మీరు సింపుల్గా ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యూపీఐ ఐడికి మనీని సెండ్ చేయండి. సెండ్ చేసి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పి. సో ఈ విధంగా ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూపించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ అబౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి కంపెనీ వాళ్ళు ఇచ్చే టాస్క్ని మీరు కంప్లీట్ చేసి మనీని ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు నేను రీసెంట్లీ కస్టమర్ కేర్కి మెసేజ్ చేశాను. వాళ్ళ నుండి నాకు మెసేజ్ రావడం అనేది జరిగింది. సో మీకు కస్టమర్ కేర్కి ఎలా మెసేజ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. అంటే ఇక్కడ మనం ఇంకా ఆప్షన్స్ చూసుకోవచ్చు. విత్డ్రా అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు మీ మనీని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బోనస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు కంపెనీ నుండి వచ్చే బోనస్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు ఏదైనా కోడ్ పంపిస్తే మీరు ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ అప్టైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంతైతే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీకు వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ యాప్లో కస్టమర్ కేర్తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మెసేజ్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ వాట్సాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కానీ ఈ వాట్సాప్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్లోకి వెళ్ళి వాటికి మెసేజ్ చేస్తే వాళ్ళ నుండి మనకి రెస్పాండ్ అనేది కరెక్ట్గా రాదు. సో ఇక్కడ కనిపిస్తున్న మెసేజ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ మెసేజ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను రీసెంట్లీ కస్టమర్ కేర్కి మెసేజ్ చేశాను. వాళ్ళకి ఏవైనా అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ ఉంటే సెండ్ చేయమని. సో వాళ్ళ అఫీషియల్ గ్రూప్ లేదని చెప్పి నాకు రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మనం కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి మెసేజ్ అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది, కొంచెం లేట్ అయినా సరే కానీ. అండ్ ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనీని గెయిన్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న టీమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మీకు మీ ప్రొఫైల్ లింక్ కనిపిస్తుంది. దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ లింక్ ద్వారా జాయిన్ అయితే వాళ్ళ నుండి వచ్చే బోనస్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ యాప్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు మీ యాప్లో పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కాఫీ బీన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీకు
కాఫీ బీన్స్ ఏమైనా ఉంటే ఎలా గెయిన్ చేసుకోవాలి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తారు వాళ్ళు, కంపెనీ వాళ్ళు. సో ఈ విధంగా మనం ఈ యాప్లో కాఫీ బీన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా. అండ్ ఇక్కడ మై రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఈ యాప్లో మనీ అనేది ఎలా ఎర్న్ అయ్యిందో మొత్తం డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మై ప్రోడక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం కాఫీ బీన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఎక్స్చేంజ్ అని చెప్పి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి 1 కాఫీ బీన్ వచ్చేసి మనకి 1 రూపీ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే మీకు కాఫీ బీన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ కాఫీ బీన్ని మీరు ఇక్కడ మనీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు కాఫీ బీన్స్ అనేవి సక్సెస్ఫుల్గా ఎక్స్చేంజ్ అవుతుంది. ఎక్స్చేంజ్ అయిన కాఫీ బీన్స్ అనేవి మీ డైరెక్ట్గా మీ ఈ యాప్ యొక్క వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో మన బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనిపిస్తున్న లింక్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేయండి. అండ్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఈ యాప్కి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యాప్లో కస్టమర్ సపోర్ట్ అవైలబుల్గా ఉంది. సో ఈ యాప్లో కస్టమర్ నుంచి బోనస్ కూడా మనకు 110 రూపీస్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం జరుగుతుంది మనం ఎప్పుడైతే 600 రూపీస్ అనేది రీఛార్జ్ చేస్తామో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మీకు ఈ యాప్లో మినిమం విత్డ్రా వచ్చేసి 110 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ అమౌంట్ అనేది 24 అవర్స్లో రావడం జరుగుతుంది, లేదా మహా అయితే 72 అవర్స్లో కూడా వస్తుంది. సో ఈ యాప్లో ఇప్పుడు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న మై రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పటి వరకు నేను 3 టైమ్స్ విత్డ్రాల్ పెట్టడం జరిగింది. సో అమౌంట్ అనేది నాకు 24 నుంచి 72 అవర్స్లో రావడం అనేది జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ యాప్లో. సో ఎవరైనా సరే బేసిక్ ప్లాన్ చూస్ చేసుకోండి, హై ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో ఇప్పుడు అన్ని యాప్స్ అనేవి కొంచెం రిస్క్తో కూడుకొని ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎవరికైనా మేము వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.